హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉంటారు? అందరూ బాగుంటారా? ఇది న్యాచురల్ సొద్ద కంకులు పండించే రైతు దగ్గరికి మేము వచ్చినాము. ఇప్పుడు ఈ పంట ఏ విధంగా పండిస్తారు, ఏం పెట్టుబడి పెడతారు, ఎంత దిగుబడి వస్తుంది మొత్తం అనేది ఇప్పుడు రైతు అనే అతను అక్కడ ఉండారు. ఆ సార్ని అడిగి మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని మేము అడిగి కనుక్కుంటాం. వచ్చేయండి రైతు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ ఛానల్లో మీరు ఏ విధంగా పెట్టుబడి పెట్టిండ్రు, ఎంత దిగుబడి తీసుకోవచ్చు దీనివల్ల, అంటే కొత్తగా ఈ సొద్ద పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు తెలియపరిచి మిమ్మల్ని ఆదురుగా తీసుకొని ఇంకా 10 మంది ఈ ఫామ్ చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది ఏ విధంగా స్టార్ట్ చేయాలా, కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది మీరు కొద్దిగా వివరించండి సార్. రైతు సోదరులందరికీ నమస్కారము. నా పేరు గోగుల రాధాకృష్ణయ్య. అబ్బుసాపేట గ్రామము, చిత్తల చెరువు గ్రామ పంచాయతీ, బద్వేలు మండలము, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. నేను గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పూర్తిగా పశువుల ఎరువుతో, తర్వాత జీవామృతము, ఘనజీవామృతము, కషాయాలు, ద్రావణాలతోనే చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 15 రకాలు దేశవాళీ వడ్లు పండిస్తున్నాను. అదేవిధంగా మామూలుగా రసాయన ఎరువులతో పండించిన ధాన్యం అయితే ఎకరాకు 40 బస్తాలు అవుతాయి. ఇట్లా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యం అయితే 23-25 బస్తాలు అవుతాయి. అయినా ఇవి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎక్కువ భూదేవికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందరికీ మన ప్రజలందరూ ఎవరు ఏం భోజనం చేసినా కానీ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యం కానీ, కూరగాయలు కానీ, పంటలు కానీ మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సంవత్సరము రాజస్థాన్ నుంచి తెప్పించాను. ఇది నాటు వెరైటీ సుల్కానియా, ఈ సద్దకంకు పేరు. ఇవి నాటివి. ఇవి పండిన తర్వాత 4 సంవత్సరాలు మన గోతం సంచుల్లో పెట్టి వేపాకు ఎండబెట్టి వేపాకుతో కలిపి 4 ఏళ్ళు పెడితే ఈ పంట, ఈ ఇత్తనము అట్లే. నేను ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఇంతవరకు నేను కెమికల్ అనేది యూజ్ చేయలేదు. యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ వాడలేదు. ఇప్పుడు నా పొలంలో కర్బన శాతము దగ్గరగా 1% ఉంది. అదే కెమికల్ రసాయనాలతో పండించిన సాయిల్ అయితే 0.02% ఉంది. అంటే సార్ ఇప్పుడు దీనికి కెమికల్ మీరు ఏమి వాడడంలే, బయట కెమికల్గా కొనడంలే? బయట కెమికలే లేదు. పూర్తి జీవామృతము, ఘనజీవామృతము, కషాయాలు, వేప కషాయము, అగ్నాస్త్రము, అంత వేప నూనె. తర్వాత వచ్చేసి ఇవి పక్షులు ఉంటాయి కదా, వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఇబ్బంది జరుగుతుంది, తింటున్నాయి పక్షుల వల్ల. తప్పదు. దానికి చర్యలు ఏం లేదు, మీరు ఏం తీసుకోను, ఎందుకంటే అవి కూడా బతకాలి కదా. అట్లా మన ప్రకృతిలో అవి కూడా ఒక భాగమే. మనకేమో అన్ని రుచులు కావాలా, మరి భూదేవి కూడా కావాలి కదా. అంటే ఇప్పుడు దీని మీద ఏమన్నా మీకు కూలోళ్ళకు బాగా దొరుకుతాండ్రా? ఇబ్బంది లేదు. మా గ్రామంలో ఎక్కువ మహిళా రైతు కూలీలే ఎక్కువ వస్తారు. కూలోళ్ళ వల్ల ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ అందరూ పాటించాలని, రైతు సోదరులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నా వరకు నేను రిటైర్డ్ ఎంప్లాయీని. 2013లో రిటైర్డ్ అయినాను. 2017లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ క్లాస్కి పోయినాను 5 రోజులు. అప్పటి నుంచి నేను పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రజలు అందరూ రైతులు కెమికల్ వ్యవసాయం చేసి అక్కడ పండించిన ధాన్యంతో, కూరగాయలతో జబ్బులు పాలయ్యి డబ్బులంతా హాస్పిటల్ పెడుతున్నారు. మరి భూదేవికి కూడా బాగాలేదు కదా. భూదేవికి బాగాలేదంటే భూదేవికి కూడా మనం హాస్పిటల్ తీసుకోవాలంటే ఏ హాస్పిటల్ తీసుకోవాలా? కరెక్టే, మీ ఆలోచన బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా దీనివల్ల ముందుకు రావాలనే రైతులకి, అంటే కొందరు ఈ పంట పండించి నష్టపోయిన వాళ్ళు ఉంటారు, నష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నష్టం ఎప్పుడు రాదు. తొలి సంవత్సరం రాదు, మళ్ళీ సంవత్సరం రాదు. రోజు రోజుకు అంటే మీకంటే అనుభవం ఉంది సార్, దీనివల్ల ఎట్లా చేయాలా ఎట్లా అని. అయితే దాంట్లోకి ఏమన్నా తెలియని వాళ్ళకు మోస పద్ధతిలో తయారైన ప్రజలు, రైతులు. ఎందుకంటే మన పూర్వీకులంతా చేసింది పశువుల ఎరువుతోనే వ్యవసాయం చేసినారు. అప్పుడు కెమికల్ లేదు, యూరియా లేదు, ఏమి లేదు. అయినా అప్పుడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నారు. అప్పుడు కీళ్ళ నొప్పులు లేదు, షుగర్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు
ఈ రసాయన ఎరువులతో పండించిన ధాన్యం కానీ కూరగాయలు తిని ఆ షుగర్లు, బీపీలు, కిడ్నీ ట్రబుల్ అన్నీ వచ్చినాయి. అయితే షుగరు, బెల్లం యాడ్ నుంచి వస్తుంది, చెరుకులో నుంచి వస్తుంది. మరి షుగర్ తిన్న వాళ్ళందరికీ షుగర్ వ్యాధులు వచ్చినాయి. షుగర్ డాక్టర్లు ఉన్నారు, షుగర్ హాస్పిటల్ ఉన్నాయి. మరి బెల్లం తిన్న వాళ్ళకి ఎందుకు బెల్లం రోగం రాలేదు? బెల్లం డాక్టర్లు లేరు, బెల్లం హాస్పిటల్ లేదు. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోవాలి ప్రజలు, మనము ఏదైతే మన పూర్వీకులు ఏ సేద్యం చేసి ఎట్లా ఏ వ్యవసాయం చేసి పండించినో దానికి మళ్ళీ తిరిగి రావాలా, లేదంటే మన జీవన విధానం మార్చుకోవాలా. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయితే మిగతా రైతులు ఎట్లా? ఇప్పుడు రైతులు కింద ఒక్క సంవత్సరం కింద పంటలు పండించుకోకుండా వాళ్ళకి సరిపడా పంట పండించుకొని ధాన్యం పండించుకొని వాళ్ళ ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళ జనం ఏం కావాలా? కాబట్టి రైతులు కూడా ఒక్కొక్కసారి కింద క్రాప్ హాలిడే కింద ఇస్తే పంటలు పండించకుండా మనం డబ్బులు తినాల్సిందే. లక్షల జీతాలు వస్తున్నాయి. మీ దగ్గర రోజుకి ఎంతమందికి ఉపాధి ఉంటది? ఎంతమంది మగోళ్ళు పనిచేస్తుంటారు, ఎంతమంది ఆడవాళ్ళు పనిచేస్తారు? మగవాళ్ళు 4, ఆ తర్వాత మహిళా కూలీలు 20 మంది. 24 మందికి మీరు ఉపాధి కలిగిస్తున్నారు రోజుకి. అవును. డైలీ అంటే పని ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజు నిన్నటి నుంచి ఘనజీవామృతం తయారు చేస్తున్నాను, వేరే ఆర్డర్ పైన.